4 మార్క్స్ క్వెషన్స్ చూసినట్లయితే డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ముఖ్యంగా యాసిడ్స్ అండ్ బేసెస్ లేదా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఉంటది. దాంట్లో ముఖ్యంగా మెటల్ వెన్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అది జింకు హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించినటువంటి డయాగ్రామ్. తర్వాత డ్రా ద డయాగ్రామ్ టు షోయింగ్ దట్ అసిడిక్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇది అడగచ్చు. లేదా సాల్ట్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. రెండు ఒకే రకంగా ఉంటాయి. ఒక చోట HCl రాస్తాం, ఇంకో చోట సాల్ట్ సొల్యూషన్ రాస్తాం. తర్వాత ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అనేది అడగచ్చు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అడిగినట్లయితే. డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ యాజ్ వెల్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. వీటికి సంబంధించిన రే డయాగ్రామ్స్ అడగచ్చు. అంటే అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇన్ బిట్వీన్ F అండ్ C వాటికి సంబంధించినటువంటి పొజిషన్స్ అడగచ్చు. 13th క్వశ్చన్ చూసినట్లయితే ముఖ్యంగా ఇవి అప్లికేషన్కి సంబంధించినవి. యూజెస్, అప్లికేషన్ అంటే యూజెస్, వాటి ఉపయోగాలు. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటిని అడగచ్చు. ఒకవేళ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క యూజెస్ అడగచ్చు. లేదా యాసిడ్స్ అండ్ బేసెస్లో అయితే pH యొక్క ఇంపార్టెన్స్ ఎవ్రీడే లైఫ్లో అడగచ్చు. వీటి మీద బాగా థరోగా ఉన్నట్లయితే 13th క్వశ్చన్ ఈజీగా రాయగలుగుతాం. 4 మార్క్స్ వస్తాయి. తర్వాత 14th క్వశ్చన్ ఎస్పెషల్లీ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ మీదే ఉంటుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటారు వీటిని. టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, వాటిని రాయాల్సి ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండిసెస్కి సంబంధించిన టేబుల్ ఇచ్చి అడగచ్చు. లేదా కాన్వెక్స్ లెన్స్కి ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతాయి అనే టేబుల్ ఇచ్చి అడుగుతారు. ఇది క్విక్ రివిజన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్. 8 3 జా 24 అండ్ 4 3 జా 12. 36 మార్క్స్కి అద్భుతంగా రాయొచ్చు. థ్యాంక్ యూ.